రైట్, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, ఒక మంచి కీర్తన పాడి దేవుని నామాన్ని మయంపరచుదాం. జుంట తేనె దారాల కన్నా యేసు నామమే ఎంతో మధురం. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మయంపరచుదాం. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. ఆమేన్. చప్పట్లు. యేసు నామమే బహు పూజనీయం. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి ఈ మాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉత్తేజింపచేసెనే. జుంటె తేనె దారల కన్నా ఆమేనీయ సన్నిధినే. తేనె దారల కన్నా యేసు నామమే యేసయ్య సన్నిధినే. చప్పట్లు కొడతాం. యేసు నామమే బలమైన దుర్గం. నా తోడే నిలిచి క్షేమముగా నన్ను దాచి. ఈ మాట చెప్తాం. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటె తేనె దారల కన్నా ఆమేన్ జీయ సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే
యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలం, నాలో నివసించి ఏ సువాసగా నన్ను మార్చే. ఈ మాటలు చెప్దాం. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసేనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసేనే. చుండెతేనే దారల కన్నా ఆమె యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెతేనే దారల కన్నా యేసునామమే మధురం, మరువజాలను. జీవితకాలమంతా చెప్తాం యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. చుంటెతేనే దారల కన్నా యేసునామమే, యేసయ్య సన్నిధిని మరువజాలను. దేవునికి స్తోత్రం. దగ్గరగా స్తోత్రం చెప్దాం. రైట్, బైబిల్స్ ఎంతమంది తీసుకొచ్చారు? బైబిల్స్ చూపించండి నాకు. ఈ వారం నుంచి ఒక కొత్త పద్ధతిని మనం అనుభవించాలి. రైట్, ప్రసంగం ప్రారంభమైనప్పుడు ఒక చిన్న ప్రామిస్. స్కూల్ ప్రారంభమైనప్పుడు ప్లెడ్జ్ చెప్తారా? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు కదా. అలాగే బైబిల్తో కూడా మనం ఒక వాగ్దానం చేసుకోవాలి. అందరూ బైబిల్ చూపించండి, బైబిల్ చూపించండి. బైబిల్ని మీ హృదయం దగ్గర పెట్టుకోండి. ఇలాగా బైబిల్ని హృదయం దగ్గర పెట్టుకోండి. ఈ మాటలు నా వెనక చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో అది నాకు తెలియజేస్తుంది. నేను ఎలాగూ ఉండవలెనని తెలియజేస్తుందో అలాగూ నేను ఉండగలను. నేను ఏది చేయగలనని బైబిల్ చెబుతుందో అలాగూ నేను చేయగలను. ఇందులోని ప్రతి వాగ్దానము నేను నమ్ముచున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. విరుద్ధమైన మాటలు ఏమైనా మాట్లాడామా? అన్ని కరెక్ట్గా ఉన్న మాటలు మాట్లాడామా? ఎందుకంటే బైబిల్ని ఏదో సాదాసీదాగా తీసుకునే పుస్తకం కాదు ఇది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన గ్రంథం ఏమైనా ఉంది అని అంటే, ప్రపంచంలోనే హయ్యెస్ట్ సేలింగ్ బుక్, రిలీజియస్ బుక్ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథం. స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్, ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి మాట మన జీవితాలను మార్చేసే మాట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ మాటలు మన జీవితాల్లో ఎప్పుడు పనిచేస్తాయో తెలుసా? ఇంత పరిశుద్ధమైన మాట ప్రపంచాన్ని మరొక దిశ వైపు నడిపిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎప్పుడు పనిచేస్తాయి అని అంటే, ఈ నేల బాగున్నప్పుడు. ఎప్పుడు పనిచేస్తుంది? ఈ నేల బాగున్నప్పుడు. ఈ వాక్యం అనే విత్తనం ఈ నేలలో పడినప్పుడు ఏమవుతుందయ్యా అంటే అది 100 ప్రతిఫలం చెందుద్ది. ఒకవేళ ఈ నేల బాలేదనుకోండి, ఎంత విత్తనం పడినా సాతానుడు తీసుకెళ్ళిపోతామో, పక్షులు తీసుకెళ్ళిపోతామో, లేదా చుట్టూ ఉన్న ముళ్ళ పొదలు దాన్ని అణిచేయటమో, లేదా రోడ్డు పక్కన పడినవి ఏ విధంగా గాలికి ఎగిరిపోతాయో ఆ విధంగా మాటలు ఎగిరిపోతాయి.
ఒక మాట మీకు చెప్తాను, మీరు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరు ప్రార్థన చేసుకొని రావాలి. ఏమని చేసుకోవాలి తెలుసా? అయ్యా, ఈ భూమిని మీరు సిద్ధపరచండి అయ్యా. ఈ వారం, ఈ ఆదివారం పూట మీరు నేర్చుకుంటున్న ఈ వాక్యం నా జీవితాల్లో ఏం చేయబడాలో తెలుసా? ఫలించబడాలి. ఎందుకంటే తిరిగి ఆదివారం వచ్చేంత వరకు ఈ వారంలో విన్న వాక్యం మనకి ప్రతిరోజుకు కావాల్సిన జీవాహారంగా మారాలి. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ వాక్యం అందరితో మాట్లాడదండి. ఏ భూమి అయితే స్థిరపడుతుందో, ఏ భూమి అయితే సిద్ధంగా ఉంటుందో ఆ సిద్ధపడిన నేల మీద మాత్రమే నా దేవుడు వాక్యాన్ని పలికింప చేయగలడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎక్కువ సమయం మనం బైబిల్ గ్రంథాలు, మన వాక్యాన్ని ఎక్కువ మీకు అలసట వచ్చేంత వరకు నేను చెప్పను, కానీ కొన్ని నిమిషాలు చెప్తున్న ఈ వాక్యాన్ని శ్రద్ధగా, ఆసక్తిగా వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అయ్యా, ఈ వారానికి సరిపోయే వాక్యం దేవుడు నాకు దయచేస్తాడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతకు మనం వాగ్దానం చేసిన రీతిగా ఇప్పుడు వినబోతున్న వాక్యం నా జీవితంలో ఈ వారానికి కావాల్సిన జీవాహారంగా మారాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్. ఇవాళ మనం నేర్చుకోబోతున్న ఒక చిన్న అంశం ఏంటయ్యా అంటే, తల్లిదండ్రులకు ఒక ఆశ ఉంటుంది. ఏంటయ్యా అంటే, నా పిల్లలు నాకు నచ్చినట్లుగా వాళ్ళు ఉండాలి. ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది కదా. ఎందుకంటే నా గర్భాన పుట్టారండి, పేగు తెంచుకొని పుట్టారండి, లేకపోతే నేను కష్టపడి పెంచానండి, వాళ్ళకి నచ్చినవన్నీ ఇచ్చానండి. ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే, నన్ను పోలి నడవాలి. తల్లిదండ్రులు ఏ మార్గం గుండా వెళ్ళారో, ఎంత మంచి పేరుని సంపాదించుకున్నారో, ఏ విధంగా నడుచుకున్నారో, పిల్లలు కూడా వారి బాటల్లోనే వీరికన్నా ఉన్నతంగా జీవించాలి అన్న ఆశ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. అలాగే తన రూపమందు, తన స్వరూపమందు నిర్మించుకున్న నరుడి విషయంలో కూడా దేవునికి ఒక ఆశ ఉందట. ఆ దేవుడు కూడా నరరూపిగా ఉండాల్సిన మన అందరి జీవితాలలో దేవుడు కూడా ఒక స్థితిని ఆశిస్తూ ఉన్నాడట. ఆ స్థితి ఏంటో, ఏ విధంగా నడుచుకోవాలో, ఆ నడుచుకొనుట ద్వారా ఎవరు ఎలాంటి పరిస్థితుల్ని అధిగమించారో 1-2 వచనాలు మీకు పరిచయం చేసే ప్రయత్నం నేను చేస్తాను. బైబిల్ గ్రంథం తీద్దాం. బైబిల్ గ్రంథం తీసి ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ గ్రంథంలో 638వ నెంబర్ కలిగిన పేజీ. రైట్. 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై నేను ఇశ్రాయేలుల వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు. ఓపెన్గా చెప్పాలి అంటే, ఈ మాట ఎవరు ప్రకటిస్తున్నారు, ఈ మాట ఎవరు చెప్తున్నారు అని కనుక మనం ప్రయత్నం చేయగలిగితే, సాక్షాత్తు దేవాది దేవుడే చెప్తున్న మాట, యెహోవా తండ్రే చెప్తున్న మాట. ఏమని మాట చెప్తున్నారో తెలుసా? నాకు అనగా దేవాది దేవునికి కీర్తి, స్తోత్రము, మహిమ, కీర్తి, స్తోత్రము, మహిమ కలుగుటకై వారు, అంటే దేవునిని నమ్ముకున్న జనాంగం ఎలా ఉండాలో తెలుసా? నరునికి నడుము కట్టుచున్నట్టుగా. ఏం కట్టు? చాలు. ఏం కట్టు అంటే ఏంటంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే నడుముకు బెల్ట్ రీతిగా అని అర్థం. ఎలా ఉంటుంది నడుముకు? అర్థమవటానికి చెప్తాను. ఏదైనా ఒక బలమైన పని చేయాలనుకోండి, పురుషులైతే పై కండువని ఏం చేస్తారు? కట్టరా? ఎందుకు కడతారు? ఏదైనా బలమైన పని చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏం చేయబడాలి? ఇది స్టిఫ్గా ఉండాలి. అందుకే పై కండువాన్ని కూడా తీసి ఏం చేస్తారు? అందుకే స్త్రీలు కూడా చీర కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఏదైనా బలమైన బిందె ఎత్తారనుకోండి, వెంటనే చెంగుని ఏం చేస్తారు? మీరు చెప్పాలి. ఎందుకు?
నడుముకు కట్టు ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? నడుముకి కట్టు ఎందుకయ్యా అంటే ఒక బలమైన పని చేయటానికి నడుముకి ఏముండాలా? నడుముకి కట్టు కట్టుకునేటప్పుడు అందులో గ్యాప్లు ఏమైనా ఉంటాయండి? చెప్పాలి, గ్యాప్ ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుంది? మన బాడీకి ఎలా అయితే సెట్ అయిపోతుందో ఆ విధంగా సెట్ అయిపోద్ది. నా దేవుడు ఏం ఆశిస్తున్నాడు తెలుసా? ఒరే నరులారా, ఇశ్రాయేలు జనాంగమా, యూదా ప్రజలారా, మీకు చెబుతున్న మాట ఏంటయ్యా అంటే నడికట్టు నరుని నడుముకు ఎలా అంటగట్టబడి ఉంటుందో మీరు నాకు అలా అంటగట్టబడి ఉండాలా. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, స్తోత్రం చెప్పండి. నా దేవుడు ఆశ ఏంటయ్యా అంటే ప్రతి నరుడు దేవునితో ఏం కట్టబడాలి? నడుము కట్టినప్పుడు ఏ విధంగా గ్యాప్ లేకుండా ఏ విధంగా ఉంటుందో దేవునికి అనుసంధానం అయిపోయిన తర్వాత కూడా మన స్థితి ఎలా ఉండాలో తెలుసా? దేవునికి అతుక్కుపోయే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయ్య బాబాయ్ బాలే చెప్పారు సార్. అసలు అంత అతుక్కుపోయవలసిన సందర్భం ఉండాలి అంటే మేమేం చేయాలి? ఆ పరిస్థితులు మేమేం చేయాలి? అలా చేస్తే ఏమవుతుంది అని అంటే నా దేవుడు చెప్తున్న మాట, ఆయనకు కీర్తి, స్తుతి, మహిమ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. అంటే మనుషుల దగ్గర నుండి నా దేవుడు ఆశిస్తున్న స్థితి ఏంటో తెలుసా? మనుషుల రూపకంగా దేవునికి ఏం రావాలయ్యా అంటే కీర్తి రావాలి, స్తోత్రము కలగాలి, మహిమ కలగాలి. స్తోత్రం చెప్పండి. అంటే నరుల రూపకంగా దేవుడు ఆశిస్తుంది ఏంటయ్యా అంటే మనం చేసే కార్యక్రమాల బట్టి దేవునికి ఏం కలగాలి? చెప్పాలి, ఏం కలగాలి? కీర్తి కలగాలి. మన పనులను బట్టి దేవునికి స్తోత్రం ఆరోపించబడాలి. మనం చేసే కార్యక్రమాల బట్టి దేవునికి ఏం చేయబడాలో తెలుసా? మహిమ కలగాలి. స్తోత్రం చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మీరు చేసే పనులు ఎవరికి ఘనత కలగాలి? చెప్పాలి, ఎవరికి ఘనత కలగాలి? మనం చేసే పనులు బట్టి ఏదో నమ్ముకున్నారండి, చిన్నప్పుడు ఏదో ఆరాధన చేస్తున్నారు కానండి, లోకస్తులే నయ్యవండి, వాళ్ళతో ఏ పని ప్రారంభించినా నష్టానికి వెళ్ళిపోతుందండి అని మన వల్ల దేవుడి నామానికి ఏం కలగకూడదు? అవమానం కలగకూడదు. మన మాటలను బట్టి, మనం చేసే కార్యక్రమాల బట్టి, మనం చేసే పనులను బట్టి నా దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు దేవుడి నామం ఏం చేయబడాలి? మహిమ తెచ్చుకోబడాలి. ఎంతమంది నన్ను బట్టి నా దేవుడు మహిమపరచబడుతున్నాడు అని ఎంతమంది సాక్ష్యం చెప్పగలరండి? నేను చేసే కార్యక్రమాలు బట్టి, నేను మాట్లాడే మాటల పద్ధతి బట్టి, నా జీవితాన్ని బట్టి నా దేవుడు స్తుతి నొందుతున్నాడు అని ఎంతమంది సాక్ష్యం చెప్పగలుగుతున్నారండి? నా దేవుడి పేరిట ఈ వర్తమానం మన అందరి కోసం దేవుడు ఇవాళ చెప్పబోతూ ఉన్నాడు. నా దేవుడు ఆశిస్తుంది ఏంటయ్యా అంటే పలానా డానియేల్ చూస్తున్నప్పుడు డానియేల్ కాదు కనిపించాల్సింది, డానియేల్ కాదు ఉత్తమమైన స్థితిలో ఉండాల్సింది, డానియేల్ని బట్టి ఆయన దేవునికి ఏం చేయబడాలయ్యా అంటే ఘనత కల్పించాలి, మహిమ ఆరోపించబడాలి, కీర్తి ఆరోపించబడాలి. నా దేవుని ఆరాధిస్తున్నాడు అయ్యా అంటే ఆయనను బట్టి ఎంతోమంది దేవుని యొక్క మందిరానికి వచ్చేవారుగా మారిపోవాలా. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇది మొదలుకొని, ఈ వర్తమానం మొదలుకొని మన అందరి జీవితంలో మనం కాదు హెచ్చించబడాల్సింది, మన దేవుడే హెచ్చించబడునుగాక. మన జీవితాల బట్టి నా దేవుడే స్తుతి నొందునుగాక. మన జీవితాలను బట్టి ఆయన నామమే మహిమపరచబడునుగాక. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో ఉన్నతమైన వారిగా మనం మారిపోతామండి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఎవరెవరు స్తుతిని అందించాలి అని అంటే ఇంట్లో కూడా చాలామంది ఉంటారు. మా నలుగురిలో ప్రార్థన చేయి అని అంటే అబ్బే ట్రాక్ కుదరదు. నలుగురిలో ఏదైనా అమ్మా వాళ్ళ గురించి చెప్పు, వీళ్ళ గురించి చెప్పు అనగానే గంటలు వచ్చేస్తాయి తప్ప నలుగురిలోకి వెళ్ళినప్పుడు దేవుడి గురించి మనం ఏ మాటలు మాట్లాడగలుగుతున్నాం? నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎలాంటి స్థితిగతుల్లో జీవించగలుగుతున్నాం? మన జీవితాలను బట్టి, మన పరిస్థితులను బట్టి దేవుని నామం ఏ విధంగా హెచ్చించబడుతుంది అని కనుక మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో, బైబిల్ నేను తిరగాను కానీ ఒకరిని పరిచయం చేస్తాను. బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఆయనకు ఒక ముద్దుల తమ్ముడు ఉన్నారు. ఎవరు వీళ్ళు ముగ్గురు? చెప్పాలి, ఎవరైనా కరెక్ట్. ఎవరు వాళ్ళు? మరియా, మార్తా, లాజరు. ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా దేవునికి సన్నిహితంగా ఉన్నవారే.
ఒకానొక రోజు దేవాది దేవుని సన్నిధికి అలా మార్గం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. రాక దేవుడు వచ్చాడేమోనని మార్త గారు ఇంట్లో బిర్యానీ చేయటం స్టార్ట్ చేశారు. మంచిగా టీ పెడతాం స్టార్ట్ చేశారు. మంచిగా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం స్టార్ట్ చేశారు. ఆ పనులన్నీ చేస్తూ ఉన్న సందర్భాల మధ్యలో ఏవైందో తెలియదు, కానీ చేయి కాలిపోయిందో లేకపోతే గిన్నె కింద పడిపోయిందో ఏం చేయాలో తెలీదు. వెంటనే కోపంగా బయటకు వచ్చేసిందట. అయ్యా, నీకు చింతలేదా? నేను మీ అందరి కోసం ఎంత పని చేస్తుంటే, మీ అందరి కోసం ఇంత నేను కష్టపడుతూ ఉంటే ఆవిడేంటి నీ కాళ్ళ దగ్గర కూర్చుందే? ఎవరావిడ చెప్పాలి, ఎవరావిడ? వెంటనే అటు ఇటు చూసారు యేసుక్రీస్తు ప్రభువే. పేతురు, నువ్వేమైనా ఆకలాన్ని చెప్పావు? నువ్వు అయ్యో నేనేం మాట్లాడలేదయ్యా. యోహాను, నువ్వేమైనా ఆకలేస్తుంది, నాకేమైనా భోజనం స్థిరపరచని చెప్పేవారు లేదయ్యా. నువ్వెందుకమ్మా మార్త, ఎందుకు అలాగా? ఎదుగో మరి అయితే ఏమనుకుందో తెలుసా? ఉత్తమమైన దానిని. మార్త ఏమనుకుంటుందయ్యా అంటే, నేను దేవుని కోసమే చేస్తున్నాను కదా, దేవుని కోసమే ఆహారం సిద్ధపరుస్తున్నాను కదా, దేవుని కోసమే ఎన్నెన్నో ఘనమైన కష్టపడుతున్నాను కదా, ఎన్నో ఘనమైన కార్యాలు చేస్తున్నాను కదా. నా దేవుడు అంటున్న మాట అది దేవుని కార్యమని ఆవిడనుకుందే. కానీ దేవునికి దూరంగా ఉందో ఒక ఆవిడ, దేవునికి పాదాలకు అతుక్కుపోయింది ఇంకొక ఆవిడ, దేవుని పాదాలకు అతుక్కుపోయింది ఒక ఆవిడ. అయ్యా, ఏం మాట్లాడుతావు ఈరోజు నాతో? ఈరోజు నాతో ఏం మాట్లాడుతావు? నువ్వు ఏం మాట్లాడితే నేను దానికి సిద్ధమైపోతానయ్యా. నువ్వు నీ మాట, ప్రతి ఒక్క మాట నా హృదయంలో ఏర్పరచుకుంటానయ్యా అని సిద్ధమైపోయింది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడేమో కష్టపడింది, చెమట కార్చింది, దేవునితో కూడా ఏం తిట్టింది? నీకు అవసరమైంది నేను అంటాను. అందుకే ఆ మార్తకు ఇంగ్లీష్ వచనాల్లో ఒక మాట రాశారు, మెంటల్ మార్త అంట ఆవిడ. ఏం మార్త? ఎందుకు? అవసరమైంది కాకుండా దానికి నచ్చిన పని చేసేసుకుంది. అది మెంటల్లో ఏం చేస్తారండి? మనం ఏం చెప్పినా వినరో, వాళ్ళ పనాళ్ళు. చెప్పిన పని చేసే వాళ్ళని మంచి వాళ్ళు అని అంటారు. నేను అంటాను, ఆ మాట ఏమనుకుంటున్నాయా అంటే, నేను ఆలోచించిందే కరెక్ట్, దేవుని కోసం కష్టపడుతున్నాను కదా, నాకు పేరు రాకపోయినా పర్లేదు, నా దేవుడు ఆహారం తెచ్చాలి. ఎంత బాగా చేసావు మార్త అని అంటే ఎంత బాగుండేదో. నా దేవుడు అంటున్న మాట, ఎవరైతే దేవునికి అంటగడ్డపడి ఉంటారో, దేవుని యొక్క మాటల కోసం ఎవరైతే స్థిరపరచబడి ఉంటారో, ఎవరైతే సిద్ధపరచబడి ఉంటారో, వారి పట్ల నా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆ ఆసక్తిని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఒకానొక సమయంలో తమ్ముడు చనిపోవాల్సిన స్థితి వచ్చేసింది. తమ్ముడు చనిపోయిన తర్వాత 4వ రోజున దేవుడు వచ్చాడు. 4వ రోజున దేవుడు వచ్చి సమాధిలో ఉన్న రాజును ఏం చేయబడ్డాడు? నేను అంటాను, మరియ యొక్క విశ్వాసం, మరియ యొక్క పరిస్థితి, మరియ యొక్క ఆసక్తి జీవాన్ని తన తమ్ముడికి తెచ్చిపెట్టింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, ఎవరైతే ఆసక్తిగా దేవునికి అంటగట్టపడి ఉంటారో, దేవుడైతే ఆసక్తితో ఎవరైతే దేవుని మాటలు వినేవారుగా మీరు ఉంటారో, వారి పట్ల నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీరు ఊహించని మేలులతో. తమ్ముడు అయిపోయారని అనుకున్నారు అందరూ, సమాధి దగ్గరికి వెళ్ళి పూలు చల్లుతాం అనుకున్నారు అందరూ, కానీ సమాధిలో ఉన్న లాజర్ను కూడా మరియ భక్తి లేపేటట్లుగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మీరు దేవునితో ఎవరైతే అంతగట్టపడి ఉంటారో, మీ సమస్య ఏదైనా, మీ బాధ ఏదైనా, మీ వేదన ఏదైనా, మీ కన్నీరు ఏదైనా, నా దేవుడు అందులో నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట మీకు చెప్పమంటారా? ఎప్పుడైతే లాజరు మరణం నుంచి లేచి నడుచుకుంటూ స్నానం చేయటం, ఎందుకంటే 4 రోజులు లోన క్లోజ్డ్ దాంట్లో ఉన్నాడు, స్నానం లేదు, పానం లేదు, మొత్తం ఒంటి నిండా సుగంధ ద్రవ్యాలు కలిపేశారు, ఒళ్ళంతా చుట్టు పెట్టేసి ఉంచారు. స్నానం చేద్దామని రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ లాజర్ గారిని చూసిన ప్రతి ఒక్కరట 2 చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మహింపరిచారట. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నా దేవుడు అంటున్న మాట, ఒక శవం దేవుణ్ణి ఏం చేసింది? ఇంక నేను అంటాను, లాజరు మళ్ళీ చనిపోయినంత వరకు లాజరుని చూసిన ప్రతి ఒక్కడు ఏమన్నాడు తెలుసా? దేవుని చేత లేపబడ్డాడు అయ్యాడా. లాజరుని చూసిన ప్రతి ఒక్కరు ఏమంటున్నాడో తెలుసా? నిజమే, ఆయనను బట్టి యెహోవా నామం గణపరచబడింది. నేను అంటాను, నన్ను బట్టి ఎంతమంది దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తున్నారు? నిజంగా దేవుని బిడ్డండి, నిజంగా వాగ్దాన పుత్రుడండి, నిజంగా భక్తి కలిగిన వారండి, నిజమైన విశ్వాసులండి అని ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారండి?
నా దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మరియ చూపించిన ఆ పరిస్థితిని బట్టి, మరియ దేవునికి అంటగట్టబడి దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం చేసిన విధానమును బట్టి లాజరు ద్వారా తన నామాన్ని మహింపరుచుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందరికీ తెలిసిన మాటే ఇది. నేను అంటాను, లాజర్ను బట్టి అంటే ఒక శవాన్ని బట్టి ఎవరి నామం మహిమపరచబడింది? మనం బ్రతికే ఉన్నాం కదండి, మనకి ఆరోగ్యం ఉంది కదండి, మనం మాట్లాడగలుగుతున్నాం కదండి, కష్టపడగలుగుతున్నాం కదండి. అంటే మనను బట్టి కూడా ఏం చేయబడాలి? చెప్పాలి, ఏం చేయబడాలి? దేవుని నామం మహిమపరచబడాలి. మహిమపరచబడట్లేదండి. సాక్షాత్తు లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనము లోకస్తులకు మధ్యలో తారతమ్యాలు లేవు. నేను అంటాను, మన మాటల్లో కూడా ఎవరు చూపించాలి? చెప్పాలి, ఎవరిని చూపించాలి? నేను కూడా చాలా సందర్భాల్లో కోప్పడతాను. చాలా సందర్భాల్లో నా కింద ఎంప్లాయీస్ ఏదైనా తప్పు చేశారనుకోండి, చెప్పినట్టు చేయలేదనుకోండి, ఒక మాట వేస్తాను, దండం వేస్తాను. అలాగే అంత ప్రేమను కూడా నేను ఒకవేళ చూపించలేదనుకోండి, నేను కూడా కఠినమైన వాడిగానే మారుతాను. ఎంతమంది మిమ్మల్ని చూడగానే నిజంగా దేవుని విశ్వాసి నా ముందు ఉందండి, నా బాధలు వాళ్ళతో చెప్పుకోగలుగుతున్నానండి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారో చెప్పండి. నా దేవుడు ఈ వారంలో మన నుంచి ఆశిస్తుంది ఏంటయ్యా అంటే, నన్ను బట్టి ఆయనకు కీర్తి, ఆయనకు స్తుతి, ఆయనకు మహిమ కలగాల. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన బైబిల్ అంతటిలోనే, అంత మాత్రమే కాదు, ప్రపంచం అంతటిలో ఆయనంత జ్ఞానం కలిగిన వాడు లేడట. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా? అందరూ మొదటి రాజుల గ్రంథం తీద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం తీద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటయ్యా అంటే, సొలొమోను తన తండ్రి ఆశను తీర్చిన సందర్భం అది. తండ్రి ఏదైతే అనుకున్నాడో తండ్రి సాధించలేకపోయాడు, కుమారుడు సాధించాడు దాన్ని. ఏంటయ్యా అంటే, ఒక మహాదేవుని ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాడు. ప్రపంచంలోనే అంత గొప్ప నిర్మాణం లేదు. ఎప్పుడైతే దాన్ని నిర్మించాడో, నిర్మించిన తర్వాత ప్రపంచంలో ఉన్న అందరూ ఆయన దగ్గరకు వచ్చారట. ప్రపంచంలో ఎంతమంది రాజులైతే ఉన్నారో ఆ రాజులందరూ సొలొమోను కట్టించిన ఆ దేవాలయం దగ్గరకు వచ్చారట. అప్పుడే సొలొమోను చాలా జ్ఞానం కలిగిన వాడు అని పేరు, సొలొమోనుకి తెలియంది ఏమీ లేదు అనే గొప్ప పేరు. ఆ వచ్చిన రాజులందరూ సొలొమోన్ని ఏం చేసేవారయ్యా అంటే, చాలా ప్రశ్నలు వేసేవారు, చాలా ప్రశ్నలు. ఆ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేసేవాడట. ఎవరు చెప్పాలి, ఎవరు? నేను అంటాను, మీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల ఎవరి దగ్గరికి రావాలి? చెప్పాలి, ఎవరి దగ్గరికి రావాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానంకి ఏంటది? నేను అంటాను, మీకు జ్ఞానం కావాలి అంటే దేవుని యందు ఏం కలిగి ఉండాలి? రైట్, ఈ మాటను వినండి. నేను చెప్తున్న మాట, సొలొమోను కూడా ఆయనకి చాలా జ్ఞానం కలిగి ఉంది కదా అని అందరూ వంకర ప్రశ్నలు వేసేవాళ్ళు కొంతమంది వచ్చారట. నాకు ఈ అనుమానం ఉందని అడిగేవాళ్ళు కొంతమంది వచ్చారట. అయ్యా, మిమ్మల్ని ఎంత ఘనంగా దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు స్థిరపరచడానికి, ఇంత గొప్ప నిర్మాణం చేయటానికి అసలు దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటో టెస్ట్ చేయడానికి చాలామంది వచ్చారంట. అలాగే ఒక ఆవిడ కూడా వచ్చిందట. ఒక ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ ఎవరయ్యా అంటే, అన్యురాలు. దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తి, దేవుడేంటో ఆ మహిమైశ్వర్యం ఏంటో తెలియని ఆవిడ, కేవలం విగ్రహారాధన మాత్రం చేసే ఆవిడ, ప్రతిసారి వాళ్ళకి నచ్చిన ఆచారాలు చేసే ఆవిడ కూడా సొలొమోను గారిని చూడటానికి వచ్చిందట. ఇప్పుడు చదువుదాం. 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. మొదటి వచనం, షేబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాట చేత. ఎలా వచ్చిందంట ఈవిడికి ఇంత జ్ఞానం ఉంది కదా, ఈ సొలొమోను ఇంత జ్ఞానవంతుడు కదా అంటూ చెప్తున్న మాట, యెహోవా నామమును గూర్చి, అంత మాత్రమే కాదు సొలొమోను కీర్తిని గూర్చి విన్నదాన్ని విశ్వసించకుండా ఏమొచ్చిందంట, గూఢార్థములు కలిగిన ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు అంటారు ఇవి. ఎలాగ కోడి ముందా గుడ్డు ముందా ఇలాంటి కాన్సెప్ట్లో
అది ముందు అన్నప్పుడు ఇది ఎందుకు ముందు కాదు అని అడుగుదామని వచ్చింది. కానీ దేవుని పేరట సొలొమోను ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేశాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడట. ఆ ప్రతి ప్రశ్నకు ఎప్పుడైతే ఆ సొలొమోను సమాధానం చెప్పేశాడో ఒకసారి 4వ వచనం చదువుదాం. జ్ఞానమును భోజన ద్రవ్యములను వారి వస్త్రములను ఏమైపోయిందట? అస్సలు ఆశ్చర్యమైపోయిందట. అయ్య బాబాయ్, సొలొమోను ఇంత జ్ఞానం కలిగటానికి కారణం అయ్యో దేవుని యొక్క నామమా? సొలొమోనులో ఎంత ప్రజ్వలింపు ఉండడానికి గొప్ప స్థితి ఏంటయ్యా అంటే దేవుని యొక్క నామమా? ఎంతమంది దేవుణ్ణి ఆరాధించిన వారు మీ ఇంటికి వచ్చి ఎంతమందిని దేవుణ్ణి మహిమపరుస్తున్నారండి? ఇల్లు చూడగానే ఒక మంచి ఆలయం చూసినట్టుందండి. ఎక్కడ చూసిన వాక్యాలు ఎంత నీట్గా పెట్టుకున్నారండి, గృహాన్ని ఎంత నీట్గా అమర్చుకున్నారండి. భోజన బల్ల చూడు ఎంత ముచ్చటగా ఉందండి, ప్లేట్లు చూడు ఎంత వరుసగా ఉన్నాయండి, ఇల్లంతా ఎంత నీట్గా అమర్చారండి. అంత మాత్రం కాదు, మీకు మీ వస్త్రాలు కూడా ఎంత నీట్గా పెట్టుకున్నారండి. మీ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా ఎంత నీట్గా ఉన్నారండి. మీకు పానార్పణాలు ఇచ్చే ఆ గ్లాసులు అందించేవాడు కూడా ఎంత నీట్గా ఉన్నాడండి. చూసి ఏం చేయబడిందట? విస్మయం, అంటే ఆశ్చర్యం అయిపోయి కింద వచ్చిన చదువుదాం. నీ కార్యములను గూర్చియు జ్ఞానము గూర్చియు నా దేశమందు నేను విన్న మాట నిజమే. ఉన్న దానిలో సగమైనను. అసలు నేను చూస్తున్నప్పుడు అర్థమైంది, నేను విన్నది సగమే. నా కనులారా చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎంత హెచ్చించాడో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఎంత ఆశీర్వదించాడో మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారండి? ఎంతమంది? చాలామందికి ఇంట్లోకి ఎవరినైనా పిలవాలంటేనే కోపం. అబ్బాబో వాళ్ళు మా ఇంటి గుమ్మం తట్టకూడదండి, అవసరమైతే వసారులో నుంచి ఏం చేయాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకు ఇంట్లోనికి ఎవరు రానివ్వరు. నేను అంటాను, మన ఇల్లు కూడా దేవుణ్ణి మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆ షీబా దేశపు రాలి అనుమానంతో వచ్చింది, ఎంత అబద్ధాలు చెప్తున్నారో అని అనుకొని వచ్చింది. కానీ ఎప్పుడైతే సొలొమోన్ని చూసిందో వెంటనే దేవుని యొక్క నామాన్ని, సొలొమోని యొక్క కీర్తిని చూచిన దాన్ని బట్టి, దేన్ని బట్టి? చూచిన దాన్ని బట్టి విస్మయం వణిపోయిందట. 8వ వచనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి, నీ సేవకులు భాగ్యవంతులు. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఇర్మియా గ్రంథంలో నా దేవుడు చెప్తున్న మాట, నాకు స్తుతి కీర్తి మహిమ కలుగునట్లుగా నువ్వు నాకు ఏం చేయబడాలి? అంటుకట్టుబడి ఉండాలి కదా. ఇక్కడ కూడా సొలొమోను దేవునితో అంటగట్టబడి ఉన్నారు కాబట్టి షీబా దేశపు రాణి చెప్తున్న మాట, నీ యెహోవా స్తోత్రమగునుగాక. స్తోత్రం చెప్పండి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. నా దేవుడు చెప్తున్నాడండి సూటిగా, ఇదిగో సొలొమోను ఆయన జ్ఞానాన్ని బట్టి వెంట మాత్రమే కాదు, వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారట, సొలొమోను బట్టి ఎవరి నామం మహిమపరచబడింది? చదవండి, అదే మాట చెప్తున్న మాట. ఇదిగో ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవా ఏం చేయబడుతున్నాడు? స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలుల యందు విశ్వాసిత ప్రేమను, నీతి న్యాయం అనుసరించి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరివిడా? దేవుడు అంటే తెలియని వ్యక్తి అండి. ఎవరివిడా? దేవుడు అంటే వినని వ్యక్తి అండి. దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తి అండి. నేను అంటాను, కొన్ని సందర్భాల్లో మన జీవితాలను బట్టి, మన పరిస్థితులను బట్టి దేవుని నామహిమపరచబడాలి. నేను అంటాను, అది మొదలుకొని షీబా దేశపు రాణి ఒక హృదయంలో దేవుని మీద ఒక మంచి విత్తనం పడిపోయింది.
ఎంతమంది మిమ్మల్ని బట్టి దేవుణ్ణి తమ స్వరక్షకులుగా రక్షించబడుతున్నారో ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉందా అండి? మనం ఏదో ఆరాధికులుగా మనం మాత్రమే ప్రార్థనకు రావటం, మనం మాత్రమే ప్రార్థన చేసుకోవటం, వాక్యం వెంట వెళ్ళిపోవటం కాదు. నన్ను బట్టి నా దేవుడు మహిమపరచబడాలి. ఎందుకు చూపించమనండి ఇది? ఎంతమంది వేశారు నిజంగా? అందరు వేశారా? వేసిన వాళ్ళు వెరీ గుడ్. ఎవరికి వేశారో నేను అడగను, ఎవరికి వేశారో నేను అడగకూడదా? ఎవరు గెలిస్తే వాళ్ళకే మనం ఓటేసినట్టు. ఒకరు ఇది లేదనుకోండి, అరే నువ్వు ఓటు కూడా వేయలేదు కదా ఎందుకు అడుగుతున్నావు అని అంటారా? ఓటేసేసామనుకోండి, ఎవడు గెలిచాడో చెప్పాలి. ఎవరు గెలిచారో చాలామంది ఇదే. లాస్ట్ టైం కూడా ఇలాగే, అరే ఊరంతా నాకే వేసన్నారు, నాకేమో మెజారిటీ వచ్చింది 100 ఓట్లే, ఊరంతా నాకైతే నాకు 100 ఓట్లు మెజారిటీ రావటం ఏంట్రా అన్నాడంట ప్రెసిడెంట్. అంటే అరే నేను కరెక్ట్గా చెప్తున్నాను సార్, ఆడు తప్పు చెప్పాడని అంటున్నారంటే చాలామంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇదిగో ఒక ఎలక్షన్ వేసి మనం మచ్చ చూపించినా నాకు వేసాడో లేదో క్లారిటీ లేదు ప్రెసిడెంట్ గారికి, అంతే కదా. వీడు నిజంగా నాకే వేసి ఉంటాడా? వీడు ఎప్పుడు ఈ బండి మీద కూడా ఏదో ఆ గుర్తోడు ఈ గుర్తు చూస్తాడు, ఈ గుర్తుడు ఆ గుర్తు చూస్తాడు. ఓట్లు వేసిన వాళ్ళంతా కళ్ళు. మొన్న అయితే గుమ్మాల దగ్గర దండాలు పెట్టేస్తున్నారు కాళ్ళ మీద. ఎందుకంట? మాకు గుర్తుంచుకో. ఒకడేమో అంటాడు, ఇదిగో బయటే పెడుతున్నాడు, గేట్ దగ్గర సైకిల్ పెడుతున్నాడు ఒకడు అంటున్నాడు లోనకి వెళ్ళిపోయిన తర్వాత మాకు అక్కడ ఇచ్చింది అమ్మ, మీకు ఆ లోన బాగా చెమట పడుతున్నట్టుండి అప్పుడప్పుడు పైకి చూడండి అంటున్నాడు కొంతమంది. ఏం చూడాలంట? పైకి చూడాలంటాడు ఒకడు. అండ్ మీకు ఏమైనా నిండు ఎండలో అలా అడుగుతున్నారు అండి, మీకేమైనా టీ తీసుకురమ్మంటారండి? టీ ఎందుకు? ఏం చెప్పకూడదంట గుర్తులు. అమ్మ మీకేమైనా కావాలంటే బయటే మన వాహనం సైకిల్ ఉందండి, సైకిల్ మీద తీసుకెళ్ళిపోతా ఉన్నారు కొంతమంది. ఏంట్రా ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే, మా పార్టీలు మీరేం చేయాలి? ఓటు గుద్దటమే సార్, మీరు గుద్దటమే మీ పని అండి. ఏది? ఒక పార్టీని ఎలక్ట్ చేసుకోవటానికి ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు మనతో. ఆయన తరపున ఆయన కిందోళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సీఎం గారి కింద కొంతమంది ఉంటారు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు. అలాగే ఊరందరికి పెట్టి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి నియమిస్తాడు. ఆడ కింద పనిచేసే వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళు మరియు ప్రతి వాడికి ఇంకోటి తీసుకొచ్చాడు. వాళ్ళ కింద ఉన్న కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అదిగో పైనోడు గెలిపించడానికి నేను నా సాయి శక్తిలా ఎందుకు ట్రై చేస్తున్నారు ఇవన్నీ? ఇదంతా ఎందుకు జరుగుతుందండి అని అంటే, అదిగో ఆయన ఎన్నుకోబడాలండి, ఆయన కోసం నేను ఏం చేస్తున్నానండి, కష్టపడుతున్నాను. మీకు నమ్మిన నాయకుడిని ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మీరు అందరూ ఇంత కష్టపడ్డారే, అవసరమైతే టన్నులు తిన్నారే, అవసరమైతే టైర్లో గారులు కూడా తీర్చేటట్లుగా అంత కష్టపడ్డారే. నేను అంటాను, మనం నిర్మించిన మన దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఏం చేసామని చెప్పండి? ఒక నాయకుడిని ఎన్నుకోవటానికి దివారాత్రులు ఆఖరి లేదు, పథ్యం లేదు, రోడ్ల మీద తిరిగారు కదా. ఎలక్షన్ వేసి అంతవరకు ప్రతి ఒక్కరు ఎలక్షన్లో మొత్తానికి ఎంతమంది వేసారయ్యా అంటే 81.72% ఓటర్లు వేసారంట ఆంధ్రప్రదేశ్లో. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిసారి 81% వెళ్ళటం ఇదే. నేను అంటాను, అంటే ఎంత గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టీస్ చేశారో చూడండి. దేనికోసం? తమకు నచ్చిన నాయకుడిని ఏం చేయడానికి. మన దేవుడు చెప్తున్నమాట, నాకు మీ ద్వారా నాకు మహిమ కలగాలి, మీ ద్వారా నాకు ఘనత కలగాలి, మీ ద్వారా నా నామం కీర్తించబడాలి. అలాంటి స్థితిలో ఉన్న మనం ఏం చేస్తున్నాం? పర్లేదులేండి సార్, ఆదివారం ఒక రోజు వెళ్తే సరిపోద్దులేండి, అది కూడా అవసరం లేదండి, 9ంటికని చెప్తాడు ఆ బాబు, ప్రతి వారం అందులో పెడతారు, కానీ అవసరం లేదండి, 10 గంటలు కరెక్ట్గా మెసేజ్ స్టార్ట్ అవుతున్న పావు గంట ముందు వెళ్తే సరిపోద్దండి, ఎప్పుడు వెళ్ళినా పాటించేస్తున్నాడు కదండి, ఎప్పుడు వెళ్ళినా అదే వాక్యం కదండి, అలా వెళ్ళిపోయి కూర్చుంటే నేను అంటాను, ఇవన్నీ నా దేవుడు గమనిస్తున్నాడు, జాగ్రత్త. నా దేవుడు చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. నా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడయ్యా అంటే, ఆయనకు మన ద్వారా కీర్తి కలగాలి, మన ద్వారా మహిమ కలగాలి, ఆయన నామం స్తుతించబడాలి. సొలొమోను చేసింది అదేనండి. దేవునికో అంత కట్టబెట్టుకుని ఉన్న, అందుకే అర్థమయ్యేటట్లుగా రాశాడు, నరునికి నడికట్టు ఏ విధంగా ఉంటుందో, మనిషికి నడికట్టు ఏ విధంగా అంత కట్టబడి ఉంటుందో, మనం కూడా మన దేవునితో అదే స్థితిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, స్తోత్రం చెప్పండి. అక్కడ షీబా దేశపు రాణి ఇస్తున్న సాక్ష్యం, నిన్ను బట్టి నిన్ను రాజుగా చేసిన యెహోవాకు ఏం కలగాలి? స్తోత్రం కలగాలి, మహిమ కలగాలి. ఎంతమంది మన జీవితంలో అలాంటి స్థితిలో ఉన్నామో
మీకు మీరే ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం కూడా మీరే జవాబు చెప్పుకోండి. ఒక నాయకుడి గురించి మనం అంత సెలెక్టివ్గా ఉన్నప్పుడు, అంత కష్టపడుతున్నప్పుడు, మన దేవుని గురించి ఇంకెంత కష్టపడాలో ఒకసారి ఆలోచించండి. సొలొమోను పెద్ద కష్టపడలేదండి, తన జ్ఞానాన్ని చెప్పుకున్నాడు. అందులో వంకర టింకర ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాడు. కొంతమంది వచ్చి మ్యాథ్స్ గురించి అడిగారు, కొంతమంది బయాలజీ గురించి అడిగారు, కొంతమంది అప్పుడప్పుడు జరిగిన హిస్టరీ గురించి అడిగారు, కొన్నేమో భౌగోళికమైన పరిస్థితుల గురించి, సోషల్ స్టడీస్ గురించి అడిగారు, సైన్స్ గురించి అడిగారు, బాటనీ గురించి అడిగారు, జువాలజీ గురించి అడిగారు. అన్నిటికీ సమాధానం చెప్పారు. అందుకే నేను ఇంతకు చెప్పాను మీకు ఒక మాట, మీకు జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి మీరు? అందుకే ఆ జ్ఞానాన్ని బట్టి, ఆయన చూపించిన ఆ గొప్ప పరిస్థితిని బట్టి ఎవరి నామం మహిమపరచబడిందయ్యా అంటే సాక్షాత్తు దేవుని యొక్క నామం. స్తోత్రం చెప్పండి, ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథంకి వద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 13వ వచనం, 363వ నెంబర్ కలిగిన పేజీ. వారితో కూడా 120 మందిని నిలిచిరి. గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యాలతోనూ కలిసి స్వరమెత్తి ఆయన కృప నిరంతరం ఉండెనని. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకళ్ళు ఇంతాక ఎవరు స్తోత్రం ఒగ్గాకని చెప్పారయ్యా అంటే ఒక అన్యురాలు చెప్పిన మాట సాక్ష్యం. సొలొమోన్, నువ్వు చూపించిన నీ జ్ఞానాన్ని బట్టి ఒక అన్యురాలు చెప్పింది దేవుడు మహిమపరచబడును గాక. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? తన చుట్టూ ఉన్న ప్రజలు చెప్తున్నారంటే ఈ మాట. సొలొమోన్ అంటే తెలిసిన ప్రజలందరూ చెప్తున్నారు, ఆ ఊరి ప్రజలందరూ చెప్తున్నమాట, అదిగో నిత్యుడగు తండ్రికి ఏం కలగాలి? ఆయన కృప నిరంతరం ఉండాలి. ఆ కృప స్తోత్రించబడాలి. స్తోత్రం చెప్పండి. ఈ ఊరిలో మీ యొక్క పేరేంటో ఒకసారి చూడండి. ఈ ఊరిలో మన గురించి ఏమనుకుంటున్నారు? మీ పేటలో మీ గురించి ఏమనుకుంటున్నారు? అన్యులు పక్కన పెట్టండి. మీరు ఏ గృహంలో అయితే ఉన్నారో ఆ గృహంలో మీ గురించి ఏమనుకుంటున్నారో, సొలొమోన్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుని కృప నిరంతరం ఉండాలయ్యా. ఆ ప్రజలందరూ అనుకుంటున్నారంట, అదిగో ఆయనను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి మొత్తం ఆయన యొక్క మహిమ కీర్తించబడాలి, ఆయన మహిమ స్తోత్రించబడునుగాక అని కేకలు వేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మా ఇంటిని బట్టి కూడా అందరూ అదే సాక్ష్యం ఇవ్వాలి. మన ఇంటిని బట్టి మన పరిసర ప్రాంత ప్రజలందరూ ఏం చేయబడాలి? చెప్పాలి. ఏం చేయబడాలి? చాలామంది ఇంటి పక్కన వాళ్ళు అడిగితే మన గురించి ఏంటో తెలిసిపోద్ది. ఎవరిని అడిగితే, అమ్మా ఏంటి అంటే, అమ్మో వినలేమండి, సాయంత్రం అయితే స్టార్ట్ అయిపోద్దండి మ్యూజిక్, ఒకటే మ్యూజిక్ సార్, ఒకటే మ్యూజిక్ అండి. వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి మనకు అర్థమైపోద్దండి. ఇక్కడ సొలొమోను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో తెలుసా? ఆ ప్రజలందరూ ఇస్తున్న సాక్ష్యం. ఎంత గొప్ప పని చేసావు సొలొమోన్, ఎవరు ఊహించలేనంత ఇంత మహిమైతేశ్వరులు నువ్వే చేయగలిగావయ్యా, ఇంత గొప్ప మందిరాలను నిర్మించగలిగావయ్యా. నీ మందిరాన్ని బట్టి మన ఊరికి పేరు వచ్చింది. ఈ నువ్వు చేసిన నిర్మాణాన్ని బట్టి ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు కలిగిన వారందరూ మన ఊరి దగ్గరికి వచ్చారు. నిన్ను బట్టి మన ఊరు ఏం చేయబడిందో తెలుసా? ఒక వెలుగు వెలిగిందయ్యా సొలొమోన్. అందుకే నువ్వు నమ్మిన దేవుడు ఏం చేయబడతాడో తెలుసా? నిరంతరం కీర్తించబడతాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మన జీవితాల బట్టి అన్యులు దేవుని నామాన్ని మహిమపరచాలి. మొదటిదే మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉన్న ప్రజలు చెప్పాలి, అదిగో వాళ్ళ దేవుడు గొప్ప దేవుడని. ఇది ఈజీ టాస్కా, కష్టమైన టాస్కా? మొదటిదైనా కొద్దిగా ట్రై చేయొచ్చు, కానీ రెండోది చాలా కష్టం. ఇప్పుడు దాకా పక్కింట్లో ఏది జరిగినా తొంగి చూసి ఎవరాలు లేవు చాలామందికి. పాప వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళే పోతారులేండి సార్, మనకెందుకు. నేను అంటాను, ఇదివరకు ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండేవంటే, ఒకరికి ఏ పని వచ్చినా అందరూ వీళ్ళ దగ్గరకు వచ్చేసేవారు. ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆ పని చేసేవారు, కలిసి సహకరించేవారు.
ఇంకొక మాట చెప్పాలి అంటే హైదరాబాద్, బెంగళూరు, బాంబే లాంటి ప్రదేశాల్లో ఇంటి పక్కనోడి పేరు కూడా వీళ్ళకి తెలీదు. ఎవరు తెలీదు? ఇంటి పక్కనోడి పేరు కూడా వీళ్ళకి తెలీదు. కింద లిస్టులో చూసుకుంటాం 300 ఎవడో, ఈయన పేరు శ్రీనివాసా, ఈయన ఎవరో, ఈయన పేరు పృథ్వీయా అని కింద. అరే మీ ఇంటి పక్కన వాళ్ళని ఒకసారి చెప్పరంటే ఎవడో ఉంటాడు రాడు, ఎప్పుడు ఉంటాడో కూడా నాకు తెలియదు అంటాడు మావాడు. అంటే ఇప్పుడు ఉంటాడో కూడా ఇంకెందుకండి ఇరుగు పొరుగు. ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కోట్లు డబ్బులు కొనేసుకున్న తర్వాత ఇంటి పక్కనోడు ఎవడో తెలీదు. అరే అపార్ట్మెంట్లో నీకేం సొంతం రా అంటే కింద నేల ఆయన సొంతం కాదు, ఎందుకంటే కింద నేల వేరే వాడికి రూఫ్. పోనీ పక్కన గోడ నీకు సొంతం అంటే పక్కన గోడ కూడా సొంతం కాదు, ఎందుకంటే ఈ గోడ ఆడికి సంబంధించి వీడికి సంబంధించి. పోనీ నీ టాప్ నీకు సంబంధం అంటే అది కూడా ఆడికి కాదు, వేరే వాడికి ఏమవుతుంది అది. అంటే ఆడికి సొంతమైంది కాంది కూడా ఎంతో 1 సెంటు భూమో 2 సెంట్లు భూమో ఉంటుంది కింద. ఆ 2 సెంట్లు భూమి మాత్రమే నీకు సొంతం, మిగతాదంతా గాలి గోపురమే. ఒక గోడ నీది కాదా, ఒక రూఫ్ నీది కాదా, ఒక ఫ్లోర్ నీది కాదా, కనీసం పక్కింటోడితో కూడా నా దేవుడు ఆశిస్తున్నాడు తెలుసా? మన జీవితాన్ని బట్టి చుట్టూ ఉన్న ప్రజలు సాక్ష్యం ఇవ్వాలా. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను ఇలా ఇండివిజువల్, ఇలా స్మాల్ ప్యాకెట్ ఫ్యామిలీలు కాదు మన దేవుడు కావాల్సింది. మనం ఏ పని చేసినా ప్రపంచానికి తెలిసిపోయేటట్లుగా చేయాలా. స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో మన ఊరంతా మన గురించి ఏం చేయాలి చెప్పాలి. నేను చెప్పాను ఆల్రెడీ, నేను కూడా ఇప్పుడు దాకా ధైర్యం చేయలేదు. ధైర్యం చేసి యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఇప్పుడు ఇంచుమించు 1400 మంది అప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు మన దాన్ని. 1400 మంది. ఎవరెవరో ఎక్కడి నుంచి చేశారో కూడా తెలీదు. అక్కడెక్కడ యూరోప్, జర్మనీ నుంచి కూడా మెసేజ్లు పెడుతున్నారు కింద. ఏం చేస్తున్నారు? అరే తెలుగు మీకు ఏం అర్థమైందంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు. నేను అంటాను ధైర్యం చేసి అడిగేసేయటమే. మన కీర్తిని నా దేవుడే 100 మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానయ్యా అంటే సొలొమోను విషయంలో నా దేవుడు అనుసరించిన కార్యక్రమం అది. సొలొమోను భక్తిహీనులను మాత్రమే కాదు, దేవుడి తెలియని వారితో దేవుడి నామాన్ని మహిమపరచడం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రజలందరి చేత కూడా ఆ దేవుడి నామాన్ని మహిమపరిచేటట్లుగా మార్చేశాడు. మనం చేసే పని దేవుడి నామాన్ని మహిమపరచబడాలండి. అందుకే అంటారు, మీరు ఇంట్లో ఏ గొప్ప కార్యం జరిగినా వెంటనే సువార్త గుడికి పెట్టేయటమే. ధైర్యం చేసి మన నారాయణ గారు ఏ విధంగా పెట్టాడో, నా పిల్లలకి మంచి రిజల్ట్స్ వచ్చినాయని ఏ విధంగా ధైర్యం చేసి పెట్టేశాడో, ఆ మాటలో ఒకళ్ళనిద్దరిని పట్టుకున్న చాలు దేవుడి నామానికి మహిమపరచబడుతుంది. సొలొమోను చేసింది అదేనండి. ఒక్క చిన్న కార్యాన్ని బట్టి ఎవరి నామం మహిమపరచబడింది అక్కడ. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలండి. నేను అంటాను ఆ దేవుడి నామం మహిమపరచబడింది కాబట్టే సొలొమోను యుద్ధాలు చేయకుండానే రాజ్యాలను గెలిచేటట్లుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన తెలివితేటలతో, ఆయన ప్రక్రియలతో, జ్ఞానంతో ఏ విధంగా మార్చారంటే తండ్రి అయిన కష్టపడి యుద్ధాలు చేశాడు. కానీ వీళ్ళందరూ దాసోహం అయిపోయారు. అయ్యా మేము మీతో యుద్ధం కూడా చేయండి, నీ తెలివి ముందు మాదెంతయ్యా, నువ్వేమైనా యుద్ధంలో ఒక మంచి టెక్నిక్ బయటకు తీసుకొచ్చావంటే ఏం చేయాలో మాకు తెలీదు, మా రాజ్యాన్ని నువ్వే ఏలు అని రాజ్యాలను కూడా సొలొమోనుకి ఏం చేసేసారట. నేను అంటాను మన జీవితంలో కూడా అలాంటి ఒక స్థితి కావాలి అంటే మన ద్వారా అన్యులు దేవుని తెలుసుకున్నట్లుగా మారిపోవాలా. మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో చేస్తున్న కార్యాలను బట్టి, మన కుటుంబంలో దేవునికి ఇస్తున్న ఆ హెచ్చింపు కలిగిన పరిస్థితిని బట్టి ప్రజలందరూ చెప్పాలి, అదిగో ఆయన దేవుడు కృప నిరంతరం ఉండాలండి, నిరంతరం మహిమ చేయబడాలండి, నిరంతరం స్తోత్రానికి అర్హుడిగా మారిపోవాలండి. అలా చెప్పగలిగితేనే ఒక గొప్ప స్థితి దేవుడు మనకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. చివరికి ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరికి కీర్తి కలగటానికంటండి చెప్పాలి. దేవుని మహిమనుకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలు విమోచించుట కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నదే. స్తోత్రం చెప్పండి. నేను అంటాను ఈ ఆత్మ
దేవుని చేత పొందుకున్న ఈ ఆత్మ ఎవరు చేయబడాలో తెలుసా? దేవుడి నామానికి మహిమపరచబడాలి. సంచకరువు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? లేమిలో ఉన్న స్థితి. సంచకరువు అని అంటే ఏమీ లేనప్పుడు ఉన్న దీపం బుడ్డి లాంటిది. నేను అంటాను, ప్రపంచమంతా నిరుత్సాహమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిరుత్సాహంతో నిండిపోయినప్పుడు మన జీవితం ఏం చేయబడాలో తెలుసా? సంచకరువు వలె దేవుని నామాన్ని మహిమపరచబడాలి. ఆ స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి ఈ ఆత్మను ఎందుకు దయచేశాడో తెలుసా? లోకంలో కూడా అదే ఆత్మ ఉంది, అందరూ జీవిస్తూ ఉన్నారు. కానీ ఆ జీవిస్తున్న ఆత్మ వారి జీవితంలో ఘనమైన కార్యాలు చేయట్లేదు. కానీ మన దేవుడు మన విషయాలు చేస్తున్న గొప్ప కార్యం ఏంటయ్యా అంటే, మన జీవితాలను బట్టి ఆయన నామం మహిమపరచబడాలా. స్తోత్రం చెప్పండి దగ్గరగా, స్తోత్రం చెప్పబడింది. నేను అంటాను, ఒక సొలొమోను విషయంలోనే దేవుడు ఈ కార్యక్రమం చేయలేదండి, మోషే విషయాల్లో కూడా చేశాడు. అరే మొన్నటిదాకా మోషే నత్తివాడు కదయ్యా, మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేని వాడు కదయ్యా, అంతమంది లక్షల మందిని ఎలా నడపగలుగుతున్నాడంటే ఆయన చెప్తున్న సాక్ష్యం నా ప్రార్థనను నడిపించిందండి. మోషేను చూసినప్పుడల్లా ఎవరి జ్ఞాపకం వస్తారయ్యా అంటే ఎవరి జ్ఞాపకం రాదు. ఆ ఇశ్రాయేలు అరణ్య నడక మాత్రమే జ్ఞాపకం వస్తుంది అందరికీ. 40 లక్షల మంది అన్ని సంవత్సరాల బట్టి నడిపించాడు కదా, ఆ స్థితి మాత్రమే జ్ఞాపకం వస్తుంది అందరికీ. నా దేవుడి పేరట మీకు చెప్తున్నాను, మిమ్మల్ని బట్టి మీ దేవుడు ఏ విధంగా మహిమపరచబడుతున్నాడు. ఎంతమంది అన్యులను దేవుని చెంతకు తీసుకురాచేవారుగా మీరు మారారు. మీ కుటుంబాన్ని బట్టి ఎంతమంది పరిసర ప్రాంత ప్రజలు దేవుని నామాన్ని మహిమపరచబడుతున్నారు. నేను అంటాను, అసలు బ్రతికి ఉన్నామంటే మన ఆత్మ కూడా నా దేవుడిని ఏం చేయబడాలి చెప్పాలి. ఏం చేయబడాలి? నేను చాలా సందర్భాల్లో నేను ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉంటానన్న విషయమే నా ఆఫీస్లో కూడా నన్ను అందరూ ఏమని పిలుస్తారో తెలుసా? విజయ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నేను అంటాను, సార్ నా పేరు విజయ్ కాదు సార్, నా పేరు డానియల్. ఎందుకు? విజయ్ అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పెట్టుకుంటారు విజయ్ అని, కానీ డానియల్ క్రైస్తవులు మాత్రమే. కొంతమంది క్రైస్తవులుగా చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతారు చాలామంది. నేను దేవుణ్ణి ఆరాధిస్తానని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతారండి. కానీ మన అలాంటి విషయం ఉండకూడదు. నా దేవుడు ఈ ఆత్మను నా జీవితంలో ఉంచాడంటే ఈ ఆత్మ ద్వారా ఎవరి నామం మహిమపరచబడాలి చెప్పాలి. అది నా దేవుడు తనకు మనసుకు నచ్చిన వారు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా అని ఆయన తేరి చూస్తున్నప్పుడు నా ఆత్మ సాక్ష్యం ఇవ్వాలయ్యా. నా ఆత్మ ద్వారా నేను చేసే కార్యక్రమాల ద్వారా నీ నామం మహిమపరచబడుతుంది అయ్యా. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మీ పేరు కాదు రావాల్సిన బయటికి, మన దేవుని పేరు బయటికి రావాలా. నేను అంటాను, ఇప్పుడు నా జీవితంలో మరొక 4-5 నెలల్లో జరగబోతున్న అద్భుతం కూడా మీరు అందరూ ఏమన్నారు ఈ విషయం చెప్పగానే? దేవుడు ఎంత కార్యం చేశాడండి అని అన్నారా? ఇంకేమన్నారు మీరు? ఎందుకంటే సార్ 5 సంవత్సరాల తర్వాత పుడుతున్న బిడ్డ అంటే ఎవరి కార్యక్రమం అండి, ఎవరి మహిమ వచ్చింది? నేను అంటాను, మా జీవితంలో ప్రతి ఒక్కటి నా దేవుడి స్టైల్ ఏంటంటే, నా పద్ధతి ఏంటంటే, ముందు దాన్ని ఎలా చేయాలో నేర్పిస్తాడు, నేర్పించిన తర్వాత నా చేతిలో పెడతాడు. ప్రతి విషయం నా జీవితంలో నేను ఏదైనా ఒక పొజిషన్కి వస్తాను, అక్కడ ఉండగలుగుతున్నాను అంటే ముందు దాన్ని నాకు నేర్పిస్తాడు నా దేవుడు. దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా రెడీ చేసేస్తాడు. గ్రౌండ్ వర్క్ అంతా రెడీ చేసిన తర్వాత అది తీసుకొచ్చి నా చేతిలో, నేను అనుకుంటాను నిజమే, నాకు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదేమో, అందుకే ముందుగా నాకు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు నా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి. నా దేవుడు ఏం చేస్తున్నాడు? నేను చేస్తున్న ఉద్యోగంలో కూడా, నేను చేస్తున్న ఇప్పుడు సేల్స్ ఫీల్డ్, నాకు సేల్స్ ఫీల్డే తెలియదు. నేను టెక్నికల్ సైడ్ ఉండేవాడిని, సాఫ్ట్వేర్ సైడ్ ఉండేవాడిని, కంప్యూటర్లో కూర్చునేవాడిని. కానీ ఇప్పుడు నేను ఈ విధంగా మారటానికి అదిగో 4-5 సంవత్సరాల క్రితమే ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉంటుంది, ఇలాంటి టార్గెట్లు ఉంటాయి, ఈ టార్గెట్ చేయాలంటే టీంతో ఈ విధంగా పని చేయించుకోవాలి అని ముందుగా నాకు నేర్పించి 2-3 సంవత్సరాల తర్వాత ఆ పొజిషన్లో దేవుడు నన్ను ఏం చేశాడు? మన దేవుడు అలా అండి. దేవునికి ఎవరైతే అంత కట్టబడి ఉంటారో నా దేవుడు నా జీవితంలో చేసిన అదే స్థితి మీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నా దేవుడు మనకి బహుమానాన్ని ఇస్తూ ఉంటాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే నరునికి నడికట్టు ఏ విధంగా ఉంటుందో మనం నా దేవునికి ఆ విధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ ప్రశ్న చెప్పగానే చాలామందికి ఒక అనుమానం వస్తుంది, అయ్యా దేవునికి నడికట్టుగా ఉండాలంటే మనం ఏంటి సార్? ఇప్పుడు చాలా చల్లగా ఉంది కదండి క్లైమేట్. చెప్పాలి, క్లైమేట్ ఎలా ఉంది?
ఇప్పుడు ఎలా కూర్చుని ఎలా అంటే రోడ్డు మీదకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగితే మొత్తం అందరికి గ్లూకోజ్ వెళ్ళి లేపాలి అందరినీ. ఇది ఎవరో ఒక్క సూర్యుడు కొన్ని కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్నాడు, దగ్గర కూడా లేడు. ఎక్కడున్నాడు? కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక్క సూర్యుడి యొక్క ఆ యొక్క ఆర్ద్రత, ఆ యొక్క వేడి ముప్పర గ్రామంలో ఉన్న మనం అని అంటుంటే, నా దేవుడు కోటి సూర్యుల తేజస్సు కలిగిన వారు. స్తోత్రం చెప్పండి. ఆ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను అంత మహిమైశ్వర్యం కలిగి ఉండి కూడా నాకు నడికట్టుగా ఎవరు ఉండాలో తెలుసా? మీరుండాలి. నేను ఏదైనా ఒక ఘనమైన కార్యం చేయాలి అంటే నాకు నడికట్టుగా ఎవరు కావాలో తెలుసా? కొత్త ముప్పర సంఘం నాకు కావాలి. ఆ సంఘం అంతా నాకు నడికట్టుగా ఉండాలి. ఈ ప్రపంచాన్ని మార్చే దశలో, ఈ ప్రపంచంలో దేవుని యొక్క మహిమను చూపించే పరిస్థితుల మధ్యలో నాకు నడికట్టు ఎవరయ్యా అంటే, నన్ను నమ్ముకున్న నా జనాంగం నాకు నడికట్టుగా మారాలి. అయ్యా, నేను కూడా నీకు నడికట్టుగా మారుతాను. నేను నీకు అంటగట్టబడి ఉంటాను. ఎటువంటి గ్యాప్లు ఉండకూడదు. నడికట్టు కట్టుకునేటప్పుడు లూజుగా కట్టుకోడు ఎవడో. ఎలా కట్టుకుంటాడు? బిగిచ్చి కట్టుకుంటాడు. ఒకవేళ గ్యాప్ ఉందనుకోండి, గ్యాప్లో ఏమవుతుందో తెలుసా? సాతానుగాడు దూరిపోతాడు. ఎవడు దూరిపోతాడు? చెప్పాలి. ఎవడు దూరిపోతాడు? ఇంకా వన్సాడు దూరాడా అంటే మెల్లిమెల్లిగా గ్యాప్ పెంచేస్తాడు దాన్ని. అందుకే పాము కూడా ఏదైనా తినాలనుకోండి, ఒకేసారి లప్పని తినేది. అది ఎలా తింటుంది? నోట్లో పెట్టుకొని నాంచి లోనకి తీసుకుంటుంది. ఎలుగు పిల్ల అయినా ఏదైనా సరే దాని స్టైల్ అది. పాపం స్టైల్ అది. ఎవరైతే దేవునికి అత్యధికంగా అంత కట్టుబడి ఉంటారో వాడు పవిత్రంగా ఉంటాడో. ఎవరైనా లూజ్గా అప్పుడప్పుడు చేద్దాంలే అనే ఉద్దేశంలో ఉన్నారనుకోండి, గ్యాప్ ఏమైపోద్దో తెలుసా? తెలియకుండానే దూరం అయిపోతాం. ఒకవేళ దూరం అయితే ఏమవుతుందంటే చివరిగా ఒక వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనాన్ని చూద్దాం. 28:58. నీవు జాగ్రత్త పడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని చూస్తున్నారండి, వింటున్నారండి? అసలు వినటానికే చాలా కష్టంగా ఉంటుంది. ఎవరంటే ఇల్లు ఎవరైతే ధర్మశాస్త్రమందు వాక్యాలన్నిటినీ అనుసరించకుండా, గై కొనకుండా, భయపడకుండా ఉంటారో వాళ్ళకి. ఎవరైతే వాక్యాన్ని గై కొనకుండా ఉంటారో, అంటే దేవునికి ఎవరైతే అంతగట్టబడకుండా లూజ్గా దేవునికి దూరం అయిపోతారో వారికి ఏం కలుగుతాయంట? నేను చెప్పను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. వినటం కూడా చాలా ఘోరంగా ఉంటాయి. అక్కడ నుంచి కింద వచ్చిన 2-3 వచనాలు మీరు చదువుకోవాలి. అందుకే నా దేవుడు చెప్తున్నమాట, అరే మీ జీవితాల ద్వారా నాకు స్తుతి కలగాలి, కీర్తి కలగాలి, మహిమ కలగాలి. తెలిసి దేవునితో అంటకట్టబడవలసిన స్థితిలో మనం ఉండాలి. కానీ లోకంతో చాలామంది అంటకట్టబడిపోతున్నారు. పరిస్థితులను బట్టి, పని భారాలను బట్టి దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీస్ కూడా లోకానికి ఇస్తూ ఉన్నట్టే ఉంటున్నారు చాలామంది. నా దేవుడి పేరట హెచ్చరిస్తూ చెప్తున్న మాట, దేవుని యొక్క ఆశ నా జీవితం ద్వారా మీ జీవితం ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలి, దేవుడి నామం కీర్తించబడాలి, ఆయన నామం సన్నుతించబడాలి. అట్టి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి నా దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతున్న మాట, ఏదో ఆదివారానికి ఒక్కసారి దేవుని మందిరానికి వచ్చేసి ఆరాధన చేసి పాటలు పాడేసి వెళ్ళిపోవటం కాదు నా దేవుడు ఆశించేది. యిర్మీయా ప్రవక్త ద్వారా నా దేవుడు ప్రజలందరికీ చెప్తున్న మాట, నా ప్రజలు నాకు కీర్తిని, స్తుతిని, మహిమను కలుగ చేయటానికి నరును నడికట్టు ఏ విధంగా కట్టుకుంటాడో ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం నాకు అలాగా అంటగట్టబడి ఉండాలి.
మనం దేవునితో ఏ విధంగా ఉన్నామండి? దేవునితో ఏ విధంగా ఉన్నాం? దేవునికి అంత గట్టపడే వారేమైనా ఉన్నామా? మన జీవితాల ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా అండి? మనం చేసే కార్యక్రమాల ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా అండి? హెచ్చరికతో కూడిన మాట, నా దేవుడు మన జీవితాల ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవాలనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆసక్తిగా ఉందట మరియా. దేవుని మాటలను ఆసక్తిగా ఉందంటండి. ఆ ఆసక్తి బట్టి సోదరుడు మరణించినా నా దేవుడు తిరిగి లేపాడు. ఆసక్తి బట్టి సోదరుడు మరణించాడు, 4వ రోజైనా సరే ఆయన తిరిగి లేపాడు. ఆయనను బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలందరిలో, ఆ ప్రాంతపు ప్రజలందరిలో ఇంకా ఎప్పుడు ఆ సోదరుని చూసినప్పుడల్లా ఆయన నా దేవుని నామం మహిమపరుస్తూబడిలే ఉందంటండి. సొలొమోన్ రాజు గారట, ఆయన కీర్తిని గురించి విని ఆయన ఏ విధంగా పడచేయాలని షేబాదేశపు రాణి వచ్చింది, ఒక అన్యురాలు వచ్చింది. ఎప్పుడైతే సొలొమోన్ గారి యొక్క పద్ధతిని చూసిందో, తన యొక్క గృహాన్ని చూసిందో, ఆయన యొక్క పద్ధతిని, ఆయన యొక్క భోజనపు బల్లను, ఆయన యొక్క సేవకులను ఆయన కలిగింది చూసిందో, వెంటనే చెప్తున్నమాట, అయ్యా నేను రాజుగా చేసిన దేవుడు మహిమపరచబడాలయ్యా, ఎంత ఘనత నీకు ఇచ్చాడు చూసావు, ఆ దేవుడు మహిమపరచబడాలని ఒక అన్యురాలు చెప్పిన సాక్ష్యం. మన జీవితంలో ఎంతమంది అన్యులు చెప్తున్నారండి, మీ దేవుడు గొప్పవాడండి, మీ దేవుడు గొప్పవాడండి, మేము చేయలేని పని మీ దేవుడు మీతో చేయించాడని ఎంతమంది సాక్ష్యం చెప్పగలుగుతున్నారండి? సొలొమోను వలె మనం ఉండాలి. సొలొమోను చేసిన కార్యక్రమాన్ని బట్టి చుట్టూ ఉన్న ప్రజలు కూడా అంటున్నారన్నమాట. చుట్టూ ఉన్న ప్రజలు చెప్తున్నమాట, ఆ దేశపు ప్రజలు చెప్తున్నమాట, ఆయన కృప నిరంతరం ఉండాలి. ఎందుకంటే దేవుని నామం మహిమపరచబడడానికి ఒక బని సంకల్పాన్ని చేశాడు సొలొమోన్. తండ్రి యొక్క ఆశను నెరవేర్చాడు సొలొమోన్. ఆయన చేయగలిగిన పద్ధతిలో ఇప్పుడు దాకా ఎవరు నిర్మించలేని ఒక గొప్ప నిర్మాణాన్ని చేసి నా దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఆ నామ మహిమార్థం జరిగిన ఆ గొప్ప కార్యం ప్రజలందరి చేత గొప్ప సాక్ష్యం పొందుకునేటట్లుగా మార్చేసింది. మరి మన జీవితంలో ఏ విధంగా ఉన్నామండి? మన వ్యక్తిగత జీవితంలో దేవుడి నామం మహిమపరచబడుతుందా, దూషించబడుతుందా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఈ మాత్రం కూడా చేయలేడా అనే ఒక గొప్ప వివేకంతో కూడిన ప్రశ్నలు ఎంతోమంది వేస్తున్నారేమో. దేవా, నా ద్వారా నీ నామం మహిమపరచబడాలయ్యా, నీ నామం ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా, నా పద్ధతి, నా జీవన శైలి దానికి మారాలి. నా మాటలు విన్నప్పుడు, నా మాటల పద్ధతి చూసినప్పుడు ప్రజలు నా గురించి సాక్ష్యం చెప్పాలి. నాయన విశ్వాసులు వచ్చారండి, నిజమైన దేవుని ఆరాధకులు వచ్చారని. అయ్యా, ఆవిడ నోట్లో నోరు పెట్టకూడదండి, ఎంత కోపం అండి. నోరు తెరిస్తే అసలు చెప్పలేని వినలేని మాటలని వింటున్నారండి. ఎలాంటి సాక్ష్యాలు కాదు వినాల్సింది. నా దేవుడు చెప్తున్న మాట, మిమ్మల్ని బట్టి ఆయన నామం మహిమపరచబడాలి. మీ జీవితాలను బట్టి, మీరు కుటుంబంలో చూపిస్తున్న పరిస్థితులను బట్టి ఆయన నామం మహిమపరచబడాలి. అలా చేయాలి అంటే మనం దేవునితో అంత గట్టపడిన వారమై ఉండాలి, దేవునికి అనుసంధానమైపోయి ఉండాలి, దేవునితో అంత గట్టపడే వారమై ఉండాలి. అలా ఉండగలిగితే నా దేవుడు చెప్తున్న మాట, ప్రతి విషయంలో సొలొమోనుకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. సొలొమోను గొప్ప కష్టపడలేదండి, దేవునితో అనుసంధానం చేసిన పద్ధతిని బట్టి ఆయనకు ఒక మంచి జ్ఞానాన్ని చేకూర్చాడు. తద్వారా యుద్ధాలు చేయకుండానే రాజ్యాలు ఆయన హస్తగతం అయిపోయినాయి. దేని గురించి కష్టపడాల్సిన పని లేకుండా పోయిందండి. నేను కూడా చెప్తాను, మనం గనుక దేవుని నామాన్ని మహిమపరచగలిగితే యుద్ధాలు చేయకుండానే ఎన్నో రాజ్యాలను దేవుడు మీకు అప్పచెప్తాడు. ఇప్పుడు దాకా ఏదైతే సాధించలేకపోతున్నారో, ఇప్పుడు దాకా ఏది ఓనప్ చేసుకోలేకపోతున్నారో, ఇప్పుడు దాకా దేనైతే అధిగమించాలని కన్నీరు కారుస్తున్నారో, ఆయన నామాన్ని మహిమపరచడం మీ యొక్క వశం అయితే అది దేవుడు మీ చేతిలోకి ఇప్పించడం నా దేవుని వశం. ఇర్మియా గారి ద్వారా చెప్పిన ఈ మాట, దేవా నా మా జీవితంలో మీరే నూరంతల ప్రతిఫలంగా మార్చండి యేసయ్య అంటూ ఒకసారి రెండు చేతులు పైకెత్తుదాం. బిగ్గరగా దేవాది దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఇసాక్ గారు ప్రార్థనలు నడిపిస్తారు.